బీజేపీ గెలిస్తే పార్లమెంటులో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, నరేంద్ర మోదీ పాలనలోనే దేశం రక్షణగా, సుభిక్షంగా ఉంటుందని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డు శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్, వాటర్ ట్యాంకు కాలనీలో 16, 17 వార్డులు, హిమ్మత్ నగర్లలో, కొత్త రోడ్డులలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా తిరిగి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. బస్టాండ్ వద్ద వ్యాపారస్తులను కలిసి బీజేపీ అమలు చేస్తున్న పథకాలు వివరించి కమలం గుర్తుకు ఓటు వేసి మోదీని హ్యాట్రిక్ ప్రధానిగా నిలబెట్టాలని కోరారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జన్ధన్ యోజన పథకం కింద 50 కోట్ల మందికి బ్యాంకు సేవలు చేరువ చేశారని చెప్పారు. మోడీ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, దేశ రక్షణకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియాలో అమలవుతున్న హక్కులు అమలు చేయిస్తామన్నారు. కార్మికుల ఐటీ రద్దుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కమలాకర్ రావు, పొన్నవేని సదానందం, చక్రి, పానుగంటి మధు, రత్నం, బద్రి శ్రీకాంత్, ఆకుల నరేందర్, పంబాల తిరుపతి, కిషోర్, నాగార్జున, లక్ష్మణ్, శ్రావణ్, సజిత్, నిమ్మతి శ్రీనివాస్, మహేష్, సాగర్, కామ రాజ్ కుమార్, మేరుగు శ్రీనివాస్, సత్యనారాయణ. దేశ అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలు మన పెద్దపల్లి పార్లమెంట్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎఫ్సిఐ కంపెనీని మళ్ళీ తెరవడము, అదేవిధంగా ఇక్కడ జాతీయ రహదారుల నిర్మాణము, ఇట్లా పేద ప్రజల కొరకు ఇల్లు కట్టియడము, మరుగుదొడ్లు, ఇవాళ రేషన్ బియ్యము, ఇట్లా అన్ని వర్గాలను సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు ఎటువంటి అవినీతి లేకుండా గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు పాలన అందిస్తారు. 70 కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ముస్లింలకు ట్రిపుల్ తలాక్, ఇటువంటి సమస్యలన్నిటికి కూడా పరిష్కారం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అవినీతికి, కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాలన్నీ మనకు తెలుసు. వరకు కాంగ్రెస్ పార్టీ కేవలం కుటుంబ పాలన. నేను మొన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో నేను అడిగినాను, ఈ కుటుంబం, వెంకటస్వామి కుటుంబం ఈ ప్రాంతానికి ఏం చేసింది అని అడిగినాను. దానికి సమాధానం చెప్పకుండా కొంతమంది పేడ్ కార్యకర్తలను పెట్టుకొని, మేము దళితులకు వ్యతిరేకం కాదు, మేము దళితుల హక్కు గురించి అడుగుతున్నాము, అనుకునే దళితుల గురించి అడుగుతాను. ఈ ఒక్క కుటుంబం చేయడం వలన, ఈ ఒక్క కుటుంబం దగ్గర 1000 కోట్ల రూపాయలు ఆస్తి ఉండడం వలన ఈ కుటుంబం ప్రతి ఒక్కరిని కొంటుంది. ఈ కుటుంబం చేయడం వలన ఈ ప్రాంతంలో అర్హులైన పేద దళితులకు అవకాశం అత్తలేదు. మేము గతంలో ఇద్దరికి అన్నదమ్ములకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు మేము విమర్శించలేదు. ఇద్దరికి, ఒకటే కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇచ్చారని మేము విమర్శించలేదు. అదే కుటుంబంలో అనుభవం లేని ఒక వ్యక్తికి ఇవాళ ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గము మంచిర్యాల జిల్లాలో కేవలం ఒకటే కుటుంబం ఉందా? మేము అది ప్రశ్నిస్తున్నాం. మేమేం ప్రశ్నిస్తున్నాము? నువ్వు వేరే దగ్గర పోయి పరిశ్రమలు పెట్టుకో, మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు? మీ కుటుంబం ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తుంది, ఇక్కడ మీరు పరిశ్రమలు ఎందుకు పెట్టలేని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఇక్కడ పరిశ్రమలు పెడితే చాలామంది యువకులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, కానీ మీరు ఇక్కడ ఎన్నడూ పరిశ్రమలు పెట్టలేదు. ఇది నేను ప్రశ్నిస్తే దీనికి సమాధానం చెప్పకుండా కొంతమంది పేడ్ కార్యకర్తల్ని, పేడ్ బ్యాచ్లను పెట్టి ఇలా నిరసన చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం, టీఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్ యొక్క కుటుంబ పాలనను వ్యతిరేకించే ప్రజలు మొన్న ఓడగొట్టారు. రాబోయే రోజుల్లో ఇదే కుటుంబ పాలనను వ్యతిరేకిస్తారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొడతారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. ముఖ్యంగా సింగరేణి సమస్య, సింగరేణి కార్మికులకు ఇవాళ కోల్ ఇండియాలో ఉన్న బెనిఫిట్స్ లేవు. కోల్ ఇండియాలో పర్క్స్ మీద బెనిఫిట్స్ ఉన్నాయి. కోల్ ఇండియాలో ఉన్న బెనిఫిట్స్ని సింగరేణి బీజేపీ ఎంపీని గెలిచి మనం పంపిస్తే రేపు పార్లమెంట్లో సింగరేణి సమస్యల మీద మాట్లాడతారు. వచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మనం ఇక్కడి నుంచి ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే సింగరేణి ప్రాంతం యొక్క సమస్యలను మా ఎంపీ గొంతై వినిపిస్తాడు. ఆ సమస్యలకు సింగరేణి కార్మికులు, సింగరేణి ప్రాంతం యొక్క సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాము. ఏవైతే కోల్ ఇండియాలో ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయో
వాటిని సింగరేణిలో అమలు చేస్తాము. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి, కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని సింగరేణి కార్మికులను వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతుంది. మున్సిపాలిటీలోని శ్రీరాంపూర్ కాలనీలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ గురించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని షాపులలో గల్లీలలో చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈరోజు ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. మోడీని ప్రధానమంత్రిని 3వసారి చేస్తే భారతదేశము ప్రపంచ దేశంలో అగ్రంగా ఉంటుంది. కాబట్టి నస్పూర్ పట్టణ ప్రజలు మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కమలం పువ్వు గుర్తుకేసి పెద్దపల్లి నుండి ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.